హలో ఫ్రెండ్స్, ఇవాళైతే మీకు మంచి స్నాక్ని చూపించబోతున్నాను. ఇక్కడ నేను పన్నీర్తో శాండ్విచ్ని అయితే చేశాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా కుదిరింది. నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా కుదిరింది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఆ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుందామని మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ రెసిపీని సింపుల్గా, హెల్దీగా, టేస్టీగా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించేస్తాను, చూసేయండి. దానికోసం అయితే ఇక్కడ నేను వీట్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ తీసుకున్నా ఓకే అండి. నా దగ్గర అయితే వీట్ బ్రెడ్ ఉంది కాబట్టి అది తీసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటాలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ క్వాంటిటీకి టమాటా అనేది డబల్ క్వాంటిటీ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా సన్నగా చాప్ చేసి కానీ లేదా ఇక్కడ నేనైతే సన్నగా తురిమి తీసుకున్నాను. అన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత దానికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం కారం అనేది కాస్త ఎక్కువ ఏం వేసుకోకూడదండి, మీడియంగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఇలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇక్కడ మనకు వేసుకున్న ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతాయి, కాస్త మెత్తబడిపోతాయి అన్నమాట. ఇలా మెత్తబడిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ పొటాటోను ఉడికించి తీసుకున్నాను. ఇది వేయడం వల్ల మనకు స్టఫింగ్ అనేది ఇలా దగ్గర పడ్డట్టుగా ఉంటుంది. మనము బ్రెడ్కి పెట్టినప్పుడు ఊడిపోకుండా మనకు ఆలు అనేది ఇలా దగ్గరగా అయిపోతుంది. మనం వేసిన ముక్కలన్నీ విడివిడిగా అయిపోతాయి. లేదంటే ఇలా ఆలు వేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మగ్గిన తర్వాత మీరు ఇష్టపడితే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేయడానికి ఇక్కడ నేనైతే గీని వాడాను. మీరు బటర్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. 2 వైపులా కూడా ఒక సగం వరకు కూడా మనము నేతితో బ్రెడ్ స్లైసెస్ని కాల్చుకొని రెడీగా పక్కన తీసుకోవాలి. ఇలా మీకు ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్నీ రెడీగా ఫ్రై చేసి రోస్ట్ చేసి పక్కన తీసుకోవాలి. చూసారు కదా, ఇలా రోస్ట్ చేసిన బ్రెడ్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అంతా కూడా ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనం ఆలు వేయడం వల్ల స్టఫింగ్ అనేది ఊడిపోకుండా మనకు చాలా స్టిక్కీగా అతుక్కుంటుంది. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకున్న తర్వాత పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ని ఇలా గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరొకసారి పెనాన్ని హీట్ అయిన తర్వాత ఇలా రెడీ చేసుకోవాలి. అన్నిటి కూడా పన్నీర్ని బాగా వేసుకున్న తర్వాత, గ్రేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెనం పైన కొద్దిగా బటర్ని అయితే వేసాను. ఈసారి బటర్ వేసుకొని పన్నీర్ వేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని దానిపైన పెట్టి మళ్ళీ కొద్దిగా పన్నీర్ని తురుముకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టపడేవారు పైనుంచి కూడా కాస్త క్యారెట్, పన్నీరు, కొత్తిమీరని గార్నిష్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మధ్యలోకి కట్ చేసి పిల్లలకు టమాటా సాస్తో కానీ సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇష్టం అండి, ఇష్టపడే వాళ్ళు అలా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా తీసుకున్న సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.